أعوذ بالله من الشيطان الرجيم والذين لا يدعون مع الله إلها آخر ولا يقتلون النفس التي حرم الله إلا بالحق ولا يزنون ومن يفعل ذلك يلقى أثاما يضاعف له العذاب يوم القيامة ويخلد فيه مهانا إلا من تاب وآمن وعمل عملا صالحا فأولئك يبدل الله سيئاتهم حسنات وكان الله غفورا رحيما ومن تاب وآمن وعمل صالحا فإنه يتوب إلى الله متابا والذين لا يشهدون الزور وإذا مروا باللغو مروا كراما. صدق الله العظيم. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअहुम बिइहसान इला यौमिद्दीन. औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. इल्ला मन ताब व आमन व अमिल अमलन सालिहन फउलाइका युबद्दिलुल्लाहु सय्यिआतिहिम हसनात व कानल्लाहु गफूरर रहीमा. वमन ताब व अमिल सालिहन फइन्नहु यतूबु इलल्लाहि मताबा. सदक़ल्लाहुल अलियुल अज़ीम. ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన అందరి కలయికలు, మన విజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి మార్గం సుగమం చేయుగాక. నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో పెట్టి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సాఫల్యం పొందే వాళ్లలో మమ్మల్ని అందరినీ చేర్చుగాక. ఆమీన్. సోదరులారా, సోదరీమణులారా, కాలం వేగముగా గతించి ముందుకు సాగిపోతుంది. కాలం గురించి అనేక సందర్భాలలో అనేక ముఖ్యమైన విషయాలను నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అందులో ఒక ముఖ్యమైన వస్తువు ఏంటంటే, మన జీవితం ఏదైతే ఉందో అది స్వయంగా కాలం. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అందుకనే జనాలు కాలం చెల్లిపోయింది అని చెప్తుంటారు, చచ్చిపోయాడు అని చెప్పడానికి. ఇది మీరు వినే ఉంటారు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన ఈ జీవితం ఇది ఎన్ని సంవత్సరాలపై విస్తరించి ఉన్నా ఉండొచ్చు. నూహ్ అలైహిస్సలాం గారు చరిత్రలో 950 పై చిలుకు సంవత్సరాలు జీవించి ఉన్నట్టు మనకు కనపడుతుంది. 950 సంవత్సరాలు అంటే 9 శతాబ్దాలు, దాదాపు 10 శతాబ్దాలు, 1000 సంవత్సరాలు. అది మనం అంచనా వేయలేనటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో ఎవరన్నా 100 సంవత్సరాలు ఉన్నారు అంటే చాలా పెద్ద విషయం. అటువంటి వ్యక్తులు ఎక్కడో ఒకళ్ళు ద్వారా కనబడుతుంటే వాళ్ళని మనం సోషల్ మీడియాల ద్వారా కానీ, న్యూస్ ద్వారా కానీ, ఇంకో మార్గం ద్వారా మనం ముందుకు వస్తున్నారు, చూస్తున్నాం. రేర్ కేసెస్. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నా ఉమ్మతు యొక్క వయస్సు 60 నుంచి 70 సంవత్సరాలు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వతహాగా 63 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఉన్న ఖలీఫాల జీవితాలను లెక్కేస్తే అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హు గారు కూడా 63 సంవత్సరాలు జీవించారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు కూడా మరణం పొందినప్పుడు ఆయన వయస్సు 63 సంవత్సరాలు. ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు గతించింది కూడా 63 సంవత్సరాలకి. అలీ రజియల్లాహు తఆలా అన్హు కూడా గతించింది 63 సంవత్సరాలు. ఇది అన్ఇమాజినబుల్, ఏమంటాం మనం, ఇన్సిడెంట్ అనండి, లేకపోతే ఒక ప్రక్రియ. దీనికి మన చేతుల్లో లేని వస్తువు అది. కానీ తర్వాత ఒక దాని తర్వాత కనిపించేది మంచి గొప్ప నోటబుల్ ఐటమ్స్ అన్నమాట. మరి ఈ వయస్సు ఎంత ఉన్నప్పటికీ, అది మనకు తెలియనప్పటికీ అది సమాప్తం కావాల్సిందే అనే విషయం మనందరికీ తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో కాలమే దీన్ని నిర్ణయిస్తుంది అని మొదలేస్తుంటాం. కానీ ఇది నిర్ధారిత సమయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. అల్లాహ్ అంటున్నాడు, వలి కుల్లి అజలిన్ కితాబ్.
వలికుల్లి అజలిన్ కితాబ్. అజల్ అంటే సమయానికి పెట్టి నిర్ధారించబడినటువంటి ఒక పని. అది ఒక జీవితం కావచ్చు, లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ప్రఖ్యాతి కావచ్చు, లేకపోతే ఒక ధర్మానికి సంబంధించినటువంటి నిర్దిష్ట సమయం కావచ్చు. ఈ ధర్మం ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉంటుంది అని స్పాన్ ఏదైతే ఇవ్వడం జరుగుతుందో దాన్ని మనం అరబీలో అజల్ అంటాం. కితాబ్ అంటే మనందరికీ తెలిసిందే. ఏమిటి కితాబ్ అంటే? పుస్తకం అని మనం లెక్కేసుకుంటాం. ఏదన్నా ఒట్టి పుస్తకం ఏది అందరూ రాయకుండా ఉంటే దాన్ని మనం పుస్తకం అన్నాం. కితాబ్ అంటే అరబీ రాయటంలో పుస్తకం, రైటింగ్, రాత. సో ఈ రాత ప్రతిదానికి ఒక నిర్ధారించబడి ఉంటుంది కాబట్టి జీవితం కూడా అలాగే నిర్ధారించబడి ఉంటుంది. ఇక మనిషి అతని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం డిసైడ్ చేశాడనేది అతని లక్. అది ఎందుకంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందుగానే హెచ్చరించారు. కడుపులో బిడ్డ ఉండంగానే, అతను పుట్టక ముందు 2 దూతలు వస్తారు. అతని గురించి 2 విషయాలు నోట్ చేస్తారు. ఆ సయీదున్ హువా అం షకీయున్, అతను అదృష్టవంతుడా అంటే అది అదృష్ట జాతకుడా లేక దురదృష్టవంతుడా అని వాళ్ళు రాస్తారు. మలాయిక రాయడంలో మలాయిక యొక్క విజ్ఞానం ఏమన్నా వాల్యూ ఉందా? లేదు. వాళ్ళకి ఆ పని చేయడానికి పంపించింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన నిర్ణయిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయిస్తాడు. మామూలుగా మనము చూస్తున్న పరిస్థితుల్లో ఇటువంటి వస్తువులు మనం గమనించటం లేదు. ఎందుకంటే మా ఇంట్లో బిడ్డ పుడుతున్నాడు అంటే నేను ముస్లిం కాబట్టి అతను కూడా ముస్లిం అవుతాడు అని ఆలోచిస్తూనే ఉన్నాను. నా మనవడు పుడుతున్నాడు లేక మనవరాలు పుడుతుంది అంటే నేను అదే ఆలోచిస్తున్నాను, అతను కూడా ముస్లిం అవుతాడు. ఎందుకంటే మన ఇంట్లో పిల్ల పుడుతున్నాను కాబట్టి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, అతను ఎదిగే కొద్దీ పెరిగే కొద్దీ అతనిలో వచ్చే మార్పుల్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఆచారాలకు విరుద్ధంగా బిహేవ్ చేయడం కానీ, ఇస్లాం ధర్మానికి ఉన్న సంబంధించిన ఆచారాలకు విరుద్ధంగా బిహేవ్ చేయడం కానీ, దానికి విరుద్ధంగా మాట్లాడటం కానీ, దానికి విరుద్ధంగా జనాలకు ప్రూవ్ చేయడం కానీ కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. అతని కుటుంబంలోనే కొంతమంది చాలా గొప్పవాళ్ళు, ధర్మాచరణ గలవారు, ధర్మం పట్ల మంచి పట్టు కలిగి ఉండి ధర్మం పట్ల ప్రజలకు తెలియజేసే పండితులు కూడా ఉండొచ్చు. కానీ ఇతను చేస్తున్న వస్తువు గురించి ఎవరు ఊహించి ఉండరు, కానీ అలా జరుగుతుంటుంది. దీనికి కారణాలు ఏమన్నా వెతికినప్పుడు నాకు 2 వస్తువులు తెలిసినాయి. ఒకటేంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరి వ్యక్తి గురించి నార్మల్గా చేసే డిక్రీ ఏదైతే ఉంటుందో, డిసిషన్ ఏదైతే ఉంటుందో అది కొనసాగుతుంటుంది ఒకటి. రెండవది, ఆ బిడ్డ పుట్టక ముందు అతని కుటుంబంలో అతనికి సంబంధించి అతని కోసం ఒక మంచి వ్యక్తి కావాలని, మంచి బిడ్డ కావాలని, మంచి సంతానం కావాలని చేసేవాళ్ళ దువా ఒకటి. ఈ 2వ భాగంలోనే ఇది కూడా సూరా కహఫ్లో చెప్పబడినట్లు ఆ గోడ పడవేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపునటువంటి గోడ పడవేసినప్పుడు ఏమో అడుగుతాడు ఆయన. ఎందుకయా మూసా అలైహిస్సలాం గారు అడుగుతాడు, ఈ గోడ కట్టావు కదా నువ్వు, మళ్ళీ కట్టడం వల్ల నువ్వేం పొందావు? మేము ఆకలితో బాధపడుతున్నాం, ఈ ఊళ్ళో వాళ్ళు ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదయ్యే మాకు అని కోప్పడతాడు ఆయన. ఆ కోపపడటం వల్లే తర్వాత సంగతి చెప్పకుండా ఆగిపోతాడు ఆయన. ఇక మనం ఆలోచించవచ్చు ఏమని, ఆ మూసా అలైహిస్సలాం కోప్పడకుండా నోరు మూసుకుని ఒక గుడ్ బాయ్ అనే రూపంలో ఎక్కడెక్కడైతే ఖిజర్ గారు వెళ్తున్నాడో ఆయనతో పాటు మామూలుగా వెళ్ళుంటే 1,00,000 వస్తువులు చెప్పి ఉండేవాడు. మనకు 1,00,000 అవసరంలా. వంట చేసేటప్పుడు బియ్యం ఉడికినాయని చూడటానికి పూర్తిగా చెయ్యి అందుట్లో వేయబెట్టవసరం లేదు, అందుట్లో ఉన్న లోపల బియ్యం మొత్తం తీయవసరం లేదు. 1-2 గింజలు చూస్తే సరిపోతుంది. అదేవిధంగా ఈ 3 గింజలు అక్కడ తీసాడని చూపించి మనం చదువుకుంటే బోలంత విజ్ఞానం మనకు వస్తుంది. ఒక బుద్ధిమంతుడికి ఒక సంఘటన చాలు, ఒక ఉదాహరణ చాలు, ఒక నమూనా చాలు. మరి ఇప్పుడు పరిస్థితుల్లో అక్కడ చెప్పినటువంటి సందర్భాల్లో చివరి వ్యక్తి ఏం చెప్తున్నాడు ఆయన, వకాన అబూహుమా సాలిహా,
కదా. ఆ ఇద్దరు వ్యక్తులు, చిన్న బిడ్డలు, యతీం వాళ్ళిద్దరూ, వాళ్ళ యొక్క సామాన్ ఏదైతే ఉందో ధనం కానీ ఆ గోడలో పెట్టడం జరిగింది. ఆ గోడ పడిపోతే అది బయటకు వచ్చేస్తుంది. దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత గురించి అతను బ్రతుకున్న కాలంలో అనేక సందర్భాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దువా చేశాడు. నా బిడ్డలు చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమే ఇక్కడ డబ్బు తాగుతున్నాను, ఇది ఎవరికీ తెలియదు, నీకు మాత్రమే తెలుసు, నీకు నేను ఎలాగూ ఉంటానో లేదు, నాకు నా జీవితానికి సంబంధించిన భరోసా లేదు, అందుకు నువ్వే కాపాడాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద ఆయన భరోసా పెట్టి అక్కడ దాచాడు. ఆ దాచిన దాన్ని కాపలా చేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కావాలనుకుంటే గోడ పడకుండా ఉంటుంది, కానీ నేచురల్ రూల్స్ కంటిన్యూ అవుతుంటాయి, ప్రకృతిలో ఉన్న నియమాలు కంటిన్యూ అవుతుంటాయి. ప్రకృతిలో ఉన్న నియమాలు కంటిన్యూ కావడం వల్లే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కాబతుల్లాలో వర్షం వచ్చి ఆ గోడలన్నీ కింద నేలకు వచ్చేసినాయి. మీకు తెలిసింది కదా. మరి ఈ నేచురల్ రూల్స్ మామూలుగా కంటిన్యూ అవుతుంటాయి. నేచురల్ రూల్స్ లో నుంచే మనకు కావాల్సిన వస్తువుని అల్లాహ్ మనకు తీసి ఇస్తూ ఉంటాడు. నేచురల్ రూల్స్ నుంచే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేచురల్ రూల్స్ వాటిని వైలేట్ చేయడం కానీ వాటిని డిస్మాంటిల్ చేయడం కానీ జరగదు. అందుకనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించి మనకేంటంటే కొన్ని విషయాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి, నియమాల గురించి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో దానికి సంబంధించి క్లియర్ ఇమాజిన్ కలిగి ఉన్నాడు. ఒక ఇంజనీర్ ఒక బిల్డింగ్ కడుతున్నాడంటే ఆ బిల్డింగ్ సంబంధించి పూర్తి వివరాలు 100% వాడి దగ్గర ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ ప్రారంభం నుంచి చివరి వరకు ఆ పని సురక్షితంగా కోరుకున్న పద్ధతిలో అనుకున్న లెవెల్లో ఉనికిలోకి వస్తుంది. వచ్చినప్పుడు అతను గొప్ప ఇంజనీర్. పని ప్రారంభించినప్పుడు ఇవాళ మొదలెట్టాం, రెండో రోజున వచ్చి ఇదంతా పీకేయండిరా, ఇంకో చోట వేద్దాం అన్న ఆలోచన వచ్చిందంటే అతనికి అవగాహన కోల్పోయినట్టే లెక్క. అవునా? మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యావత్ సృష్టిని ఏ పథకం కింద ప్రవహించాడు అంతే కదా. వఇన్నా కుల్ల షైఇన్ ఖలఖ్నాహు బిఖదర్. అల్లాహ్ అన్నాడు వఇన్నా కుల్ల షైఇన్ ఖలఖ్నాహు బిఖదర్. ఈ యావత్ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుని ఒక అంచనా ప్రకారం మేము సృష్టించాం. అంచనా వేసింది ఎవరండి? దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరండి? అంతేగా. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అంచనా ఎక్కడైనా తప్పు జరిగింది అంటే ఆ ఇంజనీర్ మనం అడిగినట్టు అల్లాహ్ మనం అడగచ్చు కదా, నీ అంచనా ఏమిటి, తప్పు అంచనా వేసావని రావాలని మాట వస్తుందిగా. మరి ఒక మానవుడే తనపై ఒక మాట రాకూడదు అని జాగ్రత్త పడినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తనపై మాట రాకూడదని జాగ్రత్త పడడా? ఆయన పేరు అల్ హకీమ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, ద మోస్ట్ వైజ్, అత్యంత తెలివైన వాడు. అవునా కదా. మరి అతని విజ్ఞానం ఎక్కడ పోయింది అని ధర్మాన్ని నమ్మనటువంటి ఒక ఎవరంటాం మనం నాస్తికుడు అడగచ్చు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ మార్గం ఇవ్వలేదు. ఆయన ప్రతి వస్తువుని లెక్క ప్రకారం నిర్ణయించాడు. మరి ఆ ప్రతి వస్తువుని లెక్క ప్రకారం నిర్ణయించినప్పుడు యావత్ సృష్టిలో ఎప్పుడు గాలి వీచాలి, ఎంత లెవెల్లో వీచాలి, ఎవరికి దాని వల్ల లాభం పొందుతుంది, ఎవరెవరి వల్ల నష్టం జరుగుతుంది, ఆ జరిగే నష్టాన్ని ఏ విధంగా పూడ్చడం ప్రకృతి ధర్మం ప్రకారమే పూర్తి చేయడం జరుగుతుంది అని మనం అంచనా వేయాల్సి ఉంటుంది. గతంలో మీకు చిన్న కథ చెప్పి ఉంటాను నేను. ఈ కథలో బహుశా మనకు పనికొచ్చే కొన్ని వస్తువులు మీరు గమనించి ఉండొచ్చు. పల్లెటూరులో ఒక ముసలాయన ఉండేవాడు. అతనికి 2 కూతుళ్ళు. ఒకరోజు నా 2 కూతుళ్ళ దగ్గర నుంచి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు ఆ కూతుళ్ళు. ఇద్దరిని చూసేద్దామని బయలుదేరాడు ఒక ఆయన మూట కట్టుకుని. పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు. అందరూ క్షేమంగా ఉన్నారు, కులాసాగా ఉన్నారు. బయలుదేరినప్పుడు నాన్న పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మరి వర్షం పడాలని దువా చేయి మా కోసం, వర్షం పడాలని దువా చేయి మా కోసం, వర్షం పడితే కాస్త పరిస్థితులు మారతాయి, ఇంట్లో 4 గింజలు వస్తాయి, సంతోషంగా ఉంటాం నాన్న, ప్రస్తుతం కటువుగా ఉంది అని చెప్పింది. అలాగే అమ్మ అని దువా చేద్దాలే అని బయలుదేరాడు. దువా చేసుకుంటూ వెళ్ళాడు. రెండో కూతురింటికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి మాట్లాడు కబుర్లు గిబుర్లు అన్ని చెప్పిన తర్వాత
భోజనాలు గిజనాలు అయిపోయిన తర్వాత ఇక బయలుదేరుతానమ్మా, అందరూ క్షేమంగా ఉన్నారు, సంతోషం, అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని చెప్పి బయలుదేరుతుంటే కూతురు వచ్చి, నానా పరిస్థితులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఏంటి బాగా ఎండలు కాయాలని దువా చేయనా, బాగా ఎండలు కాయాలి అని దువా చేయనా అన్న, బాగా ఎండ పడితే కాస్త పరిస్థితులు మారతాయి మాయి, కొంచెం నాకు గింజలు ఇంట్లో వచ్చి పడతాయి, మేము కూడా ఇంకా పరిస్థితులు మారతాయి నాన్న అంటే, అలాగే అమ్మా అన్నాడు. గుమ్మం నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద కూతురు చెప్పిన మాట, ఎండ వద్దు వర్షం కావాలి, ఇక్కడ వర్షం వద్దు ఎండ కావాలి, నేను ఏ దువా చెయ్యను చెప్పండి ఇప్పుడు, అంతేగా మరి. దువా చేయను ఆలోచించుకుంటూ నడిచాడు, చాలా దూరం నడిచాడు. నడిచిన తర్వాత ఒక చోట మస్జిద్ వస్తే ఆ మస్జిద్లో దువా చేసుకుని మళ్ళీ బయటకు వచ్చాడు. అప్పుడు ఒక ఆలోచన తట్టింది, నాకేంటి, నేను ఎందుకు బాధపడాలి, ఆ అమ్మాయి దువా చేయమంది వర్షం కావాలని, అల్లా మా పెద్ద బిడ్డ వర్షం కావాలని కోరింది, వాళ్ళ ఇంటూ అన్ని సుఖాలు వచ్చేటట్టు వర్షాలు కురిపించు, దువా చేశాడు. అదే సమయంలో నా రెండో బిడ్డ ఎండ కావాలని దువా అడిగింది, నీవు తప్ప ఎవరు లేరు మాకు, నీతో దువా చేస్తున్నాను, ఆవిడ కోరిక పూర్తి అయ్యేటట్టు ఎండలు బాగా రాని చూసుకో నువ్వు అని దువా చేశాడు. అయిపోయింది. దువా చేసుకున్నాడు, చేస్తూనే ఉన్నాడు. కొన్నాళ్ళ తర్వాత పెద్ద పాప వచ్చింది, రెండో పాప వచ్చింది. ఎలా ఉన్నారన్నమాట, చాలా సంతోషంగా ఉన్నాం. నువ్వు వెళ్ళిన తర్వాత బాగా వర్షాలు పడ్డాయి నాన్న, వర్షం పట్టడం వల్ల మా పంటలు బాగా పెరిగినాయి, మేము సంతోషపడ్డాం, దాని రూకలు వచ్చినాయి, ఇప్పుడు వాములు వేసాం, అదేవిధంగా కుప్పలు వేసాం, అదేవిధంగా ధాన్యాలు వచ్చి సేకరించుకున్నాం. ఆ తర్వాత అదే సందర్భంగా కూతురు కూడా వచ్చి, రెండో కూతురు, నాన్న నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత బాగా ఎండలు కాసినాయి, మేము తయారు చేసిన కుండలన్నీ బాగా ఎండాయి, ఎండిన కుండలు తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకున్నాం, బాగా డబ్బులు వచ్చినాయి, చాలా సంతోషంగా ఉన్నాం. అందువల్ల వీళ్ళకి వెండ వచ్చింది, వాళ్ళకి వాన వచ్చింది. ఆయన అనుకున్నట్టు ఒకేసారి ఇద్దరు చోట్ల వర్షం పడుతుంది, ఇప్పుడు ఎక్కడ అవుతుంది, క్లాష్ అవుతుందో అని బాధపడ్డాడు. ఎవరికి క్లాష్ అవసరం లేదు. ప్రకృతి పరంగా మీరు ఎప్పుడైనా చూసుంటారు, ఒక్కోసారి వర్షం నిలకడగా పడుతూ ఉంటుంది, ఒక గీత తర్వాత అది పడదు. చూసారా, ఎక్స్పీరియన్స్ చేశారా మీరు? నాకు అనేక మంది ఈ విషయం చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలాను సుబ్హానల్లా అని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి ఈ నేచురల్ పాయింట్ ఆఫ్ వ్యూతో వచ్చేటువంటి వస్తువుని నేచురల్గానే అల్లా సుబ్హానహు వ తఆలా అనలైజ్ చేసి ఎవరికి ఏ నష్టం రాకుండా, ఎవరికి వింత నిర్ణయించింది, అది రావాలి అనుకుని డిసైడ్ చేసింది వచ్చి ఉంటుంది, రాకూడదు అని డిసైడ్ చేసింది ఎవరు ఏం చేసినా రాదు, వచ్చింది చేతిలో వచ్చింది కూడా వెళ్ళిపోతుంది. ఐదర్ చేతిలో రాదు, వస్తే ఆ చేతిలోంచి అడ్డుంచట్టుగా వెళ్ళిపోతుంది, చివరికి ఖాళీ చేతులుగానే ఉండిపోతాడు. అందుకని అరబీలో ఒక మాట చెప్తారు వాళ్ళు, అన్ నసీబు యుసీబు వలౌ ఖాన బైనల్ జబలైన్. మీ లెక్కలో ఉంటే అల్లా సుబ్హానహు వ తఆలా మీకోసం రాసి ఉంటే అది పర్వత కోనల శ్రేణుల్లో ఉన్నప్పటికీ తోసుకుంటూ తొక్కుకుంటూ మీ దగ్గరికి చేరుకుంటుంది. వన్ నసీబు లా యుసీబ్ లౌ ఖాన బైన షఫతైన్. మీ లెక్కలో అది లేకుంటే ఈ రెండు పదాల లోపల ఉన్నప్పటికీ అది తోసుకుని బయటకు వెళ్ళిపోతుంది. ఇది ప్రకృతి పరంగా అల్లా సుబ్హానహు వ తఆలా నిర్ధారించిన లెక్క. ఈ లెక్కకు విరుద్ధంగా వెళ్ళాలి అంటే ఒక స్పెసిఫిక్ కారణం వల్ల, స్పెసిఫిక్ పాయింట్ వల్ల వేరే వాళ్ళకి నష్టం జరగకుండా, ప్రకృతి సిద్ధమైనటువంటి నియమాలకు విరుద్ధం కాకుండా, నష్టం కలగకుండా ఆ ఒక్క పాయింట్ను దాన్ని సేవ్ చేసుకోవటం జరుగుతుంది. అది దువా యొక్క ప్రత్యేకత. అది ఎలా జరుగుతుంది? దువా కబూల్ అయితే, అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర కబూల్ అయితే ఆ గొప్పతనం అతనికి లభిస్తుంది. కానీ తక్దీర్ దువా వల్ల మారిపోతుంది అని జనాలు చెప్పడంలో, ఆ విషయానికి అనేక విధాలుగా జనాలు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినా నేను దాన్ని ఒప్పుకోవడానికి, నా నాలెడ్జ్ చిన్నది, నా పాయింట్ ఆఫ్ వ్యూతో నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకోను. అల్లా ఒకసారి నిర్ధారించింది, దాన్ని మార్పు జరగదు. అది అల్లా గొప్పతనం. అది మారింది అంటే
అల్లా వద్ద మీరు ఒక పాయింట్ ఆఫ్ సెక్షన్లో అల్లాను మీరు ఆరోపించినట్టే. మనకు ఆరోపించడానికి హక్కు లేదు. ఇక మిగిలింది ప్రతి చోట అల్లా కోరుకుంటే ఏముంటుంది? ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. నీళ్లలో పడేసిన వస్తువు మునిగిపోవాలి. మూసా మునక్కూడదు అన్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా, అంతే. అది ఆ బిడ్డ నీళ్లలో మునగలేదు. నిప్పులో పడిన వస్తువు కాలిపోవాలి, కాలకూడదు అని డిసైడ్ చేశాడు. ఇబ్రాహీం అలైహిస్సలాం కాలలేదు. కత్తి మెడబేటి పెడితే కోయాలి అని డిసైడ్ చేసినప్పుడు అది తెగాలి. తెగకపోయినా కనీసం మొండి కత్తైనా మెడపై ఘాటుగాని గీతలుగానే పడాలి. పడలే. అది ఎక్సెప్షనల్ కేస్ ప్రతి చోట ఉంటాయి. మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఆ ఎక్సెప్షనల్ కేసులో నేను ఎందుకు లేను అని నేను అనుకోవచ్చు. అది నాకు ఎందుకు తగలలేదు, దానివల్ల నాకు ఎందుకు అవును, తప్పకుండా జరిగి ఉంటుంది. అది దీనికి ఇలా ఆలోచించి బాధపడి భ్రమలోకి గురయ్యి తన విశ్వాసాన్ని పాడు చేసుకోవడానికి ఛాన్స్ లేకుండా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకు మన వాంఛకు తగ్గట్టుగా మనం చేస్తున్న దువాలో ఉన్నటువంటి సత్యాన్ని అనండి, లేక దాని బ్యాక్గ్రౌండ్ క్లియరెన్స్ అనండి, వివరించారు. ఒక వ్యక్తి తన అవసరం దృష్టిలో పెట్టుకుని, తన బాధను దృష్టిలో పెట్టుకుని, తన కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, తనకు కావలసినటువంటి అవసరాన్ని అడ్డం పెట్టుకుని అనేక దువాలు చేస్తాడు. పొద్దున్న చేస్తాడు, సాయంత్రం చేస్తాడు, రాత్రి చేస్తాడు, ఇంట్లో చేస్తాడు, బయట చేస్తాడు, మస్జిద్లో చేస్తాడు, కాబతుల్లా దగ్గరికి వెళ్తాడు, అక్కడ వెళ్ళే వాళ్ళని అడిగి దువా చేస్తాడు. ఈ దువాలన్నీ యాక్సెప్టబుల్. ఏ దువా అల్లా దగ్గర మీరు వచ్చి, అల్లా నా ఇది దువా, ఇది నా కోరిక, ఇది నిన్ను అడుగుతున్నా, నువ్వు నాకు ప్రసాదించు, నీ గొప్ప నాకు ఇచ్చేవాడు ఎవరు లేడు, నేను అడుగుతున్నా అని నువ్వు అడిగిన ప్రతి దువా టిక్ 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 అది యాక్సెప్ట్ అవుతుంది. దాన్ని అవటం లేదు మీరు అనుకోమాకండి. కానీ ఫలితం వచ్చేటప్పటికీ అది లేట్ అవుతుంది. కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయి. దాని అవసరం మీకు ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే చెల్లిపోవాలి డిసైడ్ చేసేస్తాడు. అది వెంటనే దాని ఫలితాలు వస్తాయి. పిల్లలు లేని వాడు పిల్లల కోసం అల్లా నాకు పిల్లలు లేరు, నాకు ఒంటి మన అబ్దుర్రహమాన్ గారు మనందరికి తెలుసు, అబ్దుర్రహమాన్ రాజులు, ఆయన 4 కొడుకులు పుట్టారు, కూతురు పుట్టలేదు బాధతో ఉంటాడు. ఆయన హజ్కి ఉమ్రా కోసం వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు నేను చెప్పాను దువా చేసుకోవాలి కూతురు కోసం అని. దువా చేసుకున్నాడు. ఉమ్రా తిరిగి వచ్చేటప్పటికే మాషాల్లా సంతోష వార్త తీసుకొచ్చాడు. మరి ఆయన ఒక నూతన ముస్లిం, అంత బ్యాక్గ్రౌండ్ కానీ డెప్త్ కానీ ఆ ఎన్ని విషయాల గురించి మనం ఆటలాడకుండా మనం లెక్కేస్తుంటా కదా, నేను పాత ముస్లింను అనే ఒక మనసులో తిరుగుతుంటుంది. అది ఎన్ని ఉన్నప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఆలోచి కొన్ని వెంటనే మనకు కనపడతాయి ఫలితాలు. కొన్ని ఫలితాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని తర్వాత అవసరం ఉంటుంది వెనక్కి వేసేస్తాడు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇబ్రాహీం అలైహిస్సలాం 400 సంవత్సరాలు దాదాపు 4000 సంవత్సరాలు దాదాపు బ్యాక్గ్రౌండ్. ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం దువా చేశారు. రబ్బనా వబఅస్ ఫీహిం రసూలం మిన్హుం యత్లూ అలైహిం ఆయాతిక్ వయుఅల్లిముహుల్ కితాబ వయుజక్కీహిం ఇన్నక అంతల్ అజీజుల్ హకీం దువా చేశారు. ఇబ్రాహీం అలైహిస్సలాం దువా చేస్తే అల్లాహ్ యాక్సెప్ట్ చేయకుండా ఉండటం అనేది ఒక్క కేసులో కాకుండా తప్ప మిగతా అన్ని కేసుల్లోనూ ఒక యాక్సెప్ట్ అయింది. ఖురాన్ ప్రకారం అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం తన తండ్రికి హిదాయత్ కోసం చేసిన దువా యాక్సెప్ట్ కాలేదు. అది కాకుండా మిగతా దువాలన్నీ యాక్సెప్ట్ అయ్యాయి. ఆయన క్రెడిట్ కోసం అది. ఇబ్రాహీం అలైహిస్సలాం క్రెడిట్ కోసం ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం గారి దాదాపు ప్రస్తావన వచ్చినా ఆయన తర్వాత సెంటెన్స్ లో వమాకాన మినల్ ముష్రికీన్, ఆయన ముష్రిం కాదు అనే టైటిల్ ఒకటి ఉంది. ఆయన గొప్పతనం ప్రస్తావించడం జరిగింది. అది మూసా అలైహిస్సలాం గారి కోసం కానీ ఈసా అలైహిస్సలాం గారికి చెప్పడం జరగలేదు. వమాకాన మినల్ ముష్రికీన్ రెండోది. మూడోది ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఇచ్చినటువంటి గొప్పతనం ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం ఆయన చేసిన దువా కబూల్ అయిపోయి, ఓకే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని సంవత్సరాల తర్వాత పుట్టారు? దాదాపు 3000 సంవత్సరాల తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టారు. చూడండి,
మన ఆ దువా చూడటానికి మనం ఉన్నామా? ఇబ్రాహిం గారు ఉన్నారా? లేరు కదా. మనం కూడా చేస్తున్న దువాలు కొన్ని మనకు కనపడకపోవచ్చు. ఆ దువా మన సంతతిలో ఎక్కడో పనికి వచ్చేది ఉంటుంది. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్టోర్ చేసి ఉంటాడు. దాన్ని ఎప్పుడు కావాలి అనుకున్నప్పుడు దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చే బాధ్యత ఆయనది. కానీ ఇక్కడ మనం చెప్పుకున్న వస్తువు ఏంటంటే దువా గురించి ఏంటి, దువా ఎవరన్నా చేస్తే అందుట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఒకటి, దువా వెంటనే ఉనికిలోకి వస్తుంది. రెండవది, దువా చేస్తున్న వ్యక్తి అతను కోరుకున్న వస్తువు కంటే ముఖ్యమైన వస్తువు ఏదన్నా అర్జెంట్ ఉంటే దాన్ని వెంటనే దాంట్లో కన్వర్ట్ చేసేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఉనికిలోకి తీసుకొచ్చేస్తాడు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆపదలో ఉండొచ్చు, అతను ఇంకో యాంగిల్లో ఆలోచిస్తూ ఉండొచ్చు. అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు సంతానం ప్రసాదించు, నా కుటుంబం కొనసాగాలి అని దువా చేస్తూ ఉంటాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి అతను కాపాడి ఉండొచ్చు. అతను చనిపోతే తర్వాత ఇంకో కొడుకు కానీ కూతురు కానీ పుట్టేవాళ్ళు, వాళ్ళ సంతానం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది యాక్సిడెంట్తో. ఆ దువాని అతన్ని కాపాడటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూటిలైజ్ చేసుకున్నాడు. అతనికే పనికొచ్చింది, అతను లైఫ్ ప్రసాదించడం జరిగింది. అతను అది ఆలోచిస్తుంటాడు. ఎందుకంటే మనిషి కాస్తంత ఆలోచన కలిగిన వాడు ఒక లైన్లో ఒక యాంగిల్తోనే ఆలోచిస్తాడు. ప్రతి చోట అతను చెస్ ఆడుతూ కూర్చోడరా, ఇదైతే అదవుద్ది, అదైతే ఇదైద్ది, ఇదైతే అది ఓడిపోతుంది, అదైతే ఇది చనిపోతుంది. చెస్ ఉండదు కదా అతని దగ్గర. చెస్ ఎప్పుడు ఏదన్నా ప్లాన్ గురించి ఆలోచించినప్పుడు ఆ పూట ఆలోచిస్తాం. ఎప్పుడు చెస్ ఆడం కదా మన మైండ్లో. ఆడుతుంటామా? ప్లాన్ అలా ఉంటుందా? ఉండదు కదా. అందులోని దీని గురించి కాపాడుతుంది. మూడోది ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతను అడిగిన దానికంటే బెటర్ ఒకటి ఇవ్వాలంటే సెట్ చేసుకుంటాడు, అది ఇచ్చేస్తాడు. దానికి ఒక టైం ఉంటుంది, అది వచ్చేస్తుంది. నాలుగోది దానికి సంబంధించింది, అతను దువా చేస్తూ ఉంటాడు. అతను దువా చేసే తీరుతెన్నులైతే ఏమున్నాయో అవి అల్లాహకు బాగా నచ్చిపోతాయి, బాగా నచ్చి ఉంటాయి. అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు, అరే వీడు చేసే దువా బాగుందిరా, లెట్ హిమ్ డూ, చేయని దువా. అతను రోజు దువా చేస్తుంటాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దువాని ఎంజాయ్ చేస్తుంటాడు. చేయని అలా చేసిన దువాని ఏం చేస్తాడంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్టోర్ చేసి ఉంచుతాడు. మరణించిన తర్వాత మరుసటిలో ప్రస్థానంలో మనం వచ్చినప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఆయన ముందుకు చేసి గుర్తు చేసి, నువ్వు ఫలానా సందర్భంలో ఫలానా వస్తువు అడిగావు, నేను నీకు ఇవ్వలేదు, ఇప్పుడు తీసుకో. నువ్వు ఫలానా సందర్భంలో ఏదో అడిగావు, దానికి బదులుగా ఈ వస్తువు నీకు ఇస్తున్నాను, తీసుకో. అవన్నీ గుర్తు చేసి అవన్నీ వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు మిగిలిందేంటి? సంతోషమా, లేకపోతే నిస్సహాయత, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్ ఏం లేదు కదా. కానీ మనం డిసప్పాయింట్మెంట్ ఏమవుతున్నాం? గురవుతున్నాం. ఆ విషయం తెలియక మనం బాధపడవచ్చు ఉండొచ్చు. తెలిసిన తర్వాత నాకు కావలసిన వస్తువు నా కళ్ళతో నేను దాని రిజల్ట్ చూడాలి అనుకున్నప్పుడు అది కనబడబోయేటప్పుడు మేము గురిపోయి దువా చేయటం మానేస్తున్నాం. ఈ రెండూ చేయకూడదు కదా. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేచురల్లీ మన కోసం సెట్ చేసిన పాయింట్స్ లో నుంచి వచ్చేటువంటి వస్తువులు. వీటిలో నుంచి ఒకటి ఏంటిది, ఇప్పుడు దాకా మనం మాట దేంతో ప్రారంభించామంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఒక ధర్మాన్ని ప్రసాదించాడు. ఈ ధర్మంలో ఇటువంటి వస్తువులపై ఒక మంచి అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ ప్రపంచంలో మనిషిగా బ్రతకాలి, దానికంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం పరంగా అతను మ్యాక్సిమం ట్రై చేయాలి. అందుకని ఈ ప్రపంచం ఏమిటి, ఈ లోకం ఏమిటి, ఈ లోకం యొక్క అస్తిత్వం ఏమిటి, ఈ అస్తిత్వంలో మానవుడి యొక్క విలువ ఏంటి, మానవుడు ఏ స్థానంలో ఉన్నాడు అనే విషయాలని దివ్య ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతుల్ ఫాతిహా యొక్క మొదటి 3 వాక్యాల్లో చెప్పడం జరిగింది. మీరు చదివే ఉంటారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. ఇప్పుడు మీ అర్థం మీకు అందరు తెలుసు కాబట్టి నేను అర్థం చెప్పటం లేదు. అల్హమ్దులిల్లాహి, సర్వస్తోత్రములు అల్లాహ్కు మాత్రమే చెందును. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు అల్లాహ్ ఎవరు అని చెప్పడం జరిగింది. రబ్బుల్ ఆలమీన్. ఎక్కడన్నా ఏదన్నా అస్తిత్వం ఉంది, ఆ అస్తిత్వం గ్రూపుల్లో ఉంటే, సమావేకంగా ఉంటే,
అటువంటి సమూహాలు ఏమైతే ఉన్నాయో ఆ సమూహాలన్నిటికీ ఆయన ప్రభు. మీరు ఒంటరిగా ఒక ఆలం అని లెక్కేసుకుంటే మీలాంటి ఎంతమంది కోట్ల మంది ఉన్నారు కదా. మీ మానవ సమూహం ఒకటి ఏర్పడింది. అదేవిధంగా పశుపక్షాదుల యొక్క సమూహాలు ఉన్నాయి, జంతుజాలాలు ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, సముద్ర ప్రాణులు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని ఒక సమూహంగా మనం లెక్కేసుకుంటే ఎటువంటి సమూహాలు ఉన్నాయి, ఎన్ని సమూహాలు ఉన్నాయి. ఈవెన్ మనం నివసిస్తుంటే ఈ భూమండలం, అదేవిధంగా ఖగోళ మండలం ఉంది కదా. మరి ఎన్ని సమూహాలు లెక్కేసుకుంటే ప్రతి సమూహాన్ని ఆలం అంటాం. ఆలమీన్ అంటే సమూహాలు కలిపి ప్లూరల్లా ఆలమ్స్ ఉన్నాయి. అన్ని ఆలం ఎక్కడైతే ఉందో మీకు తెలిసి అది తెలియకపోయినా అది ఆలం ఉంది అంటే ఆ ఆలం యొక్క ప్రభు ఆయన. దీని ద్వారా మనకేం తెలుస్తుంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పతనం తెలుస్తుందా, ఘనత తెలుస్తుందా, పట్టు తెలుస్తుందా, ఆయన వ్యక్తిత్వం పర్సనాలిటీ తెలుస్తుందా, ఆయన కంట్రోల్ తెలుస్తుందా? అంతే కదా. మరి ఇవన్నీ ఈ మైట్ ఏదైతే ఉందో ఆయన గురించి సంబంధించి మాట్లాడేది అంటాం. మైట్ని తెలుగులో ఏమంటాం? శక్తి. ఈ శక్తి ఏది ఉందో అది మనకు బోధపడుతుంది. అంత శక్తిమంతుడు ఆయన. వెంటనే అంత శక్తివంతుడు అంటే మనిషికి ఒక ఆలోచన రావచ్చు, మరి ఇటువంటి ఆయన ముందు నాకేముంది రోళ్ళు, నిరాశపడే అవసరం ఉండొచ్చు, భయపడే ఛాన్సెస్ ఉంటాయి. అది చాలా పెద్దోడు రాయన ఎవరికి అల్లుడు గేట్లోని అన్నాడు. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో పెద్దవాళ్ళ గురించి గేట్లో కూడా రానివ్వడు రా అనే ఆలోచన ఎప్పుడైతే పెద్దింటోడు రాడు అంటే ఆడి ఇంటి దగ్గర వెళ్ళాలంటే ఎవడుకుంటాడు మనిషి? ఒక ఆలోచన వస్తుంది కదా. అందుకని అల్లాహ్ వెంటనే ఏమన్నాడంటే అర్-రహ్మాన్ రహీమ్. ఆ గొప్పతనం ఏదైతే ఉందో ఆ గొప్పతనానికి తగ్గట్టు ఆయన కరుణామయుడు. నీ ఆలోచనలో వచ్చేటువంటి బలహీనత పాయింట్ ఏదైతే ఉందో ఆయన పట్టించుకోడేమో, లెక్క చేయడేమో, రానివ్వడేమో, నాకంటూ అతను స్థానం లేదేమో ఆయన దగ్గర అనేటువంటి నిరాశపూర్వటువంటి భావన రాకుండా అర్-రహ్మాన్ రహీం అని చెప్పాడు. కానీ తర్వాత వాక్యంలో మరో గంభీరమైన వస్తువు చెప్పడం జరిగింది. అది మొదటి 2 వాక్యాల కంటే మించింది. 3వది మాలికి యౌమిద్దీన్. ఈ లోకాలన్నింటినీ సృష్టించడం జరిగింది. మీరందరూ లోకాల్లో భాగం, ఇండివిజువల్ పాయింట్ అనే వాటిలో పాయింట్ ఆఫ్ ఆచేస్తుంటే, కానీ వీటన్నిటికీ ఈ లెవెల్లో మీకు ఒక విధంగా ఆయన డీల్ చేస్తాడు, మరణించిన తర్వాత మీకు విధంగా డీల్ చేస్తాడు. డీల్ చేయడానికి ఆ విషయం మీకు బోధపడే ఇంకో విషయం గమనించాల్సిందంటే, ఇప్పుడు మీరున్నారు, అవునా? మీరు కోటీశ్వరులు, మీరున్నారు, మీరు కోటీశ్వరులు. మీ కోటీశ్వరులు కావడానికి మీరు కోటీశ్వరుని తేడా ఉండొచ్చు. మీరు 500 కోట్లకు ఆస్తిపరులు కావచ్చు, మీరు 200 కోట్లకు ఆస్తిపరులు కావచ్చు. ఇటు వచ్చేటప్పుడు మీరు 10 కోట్లకు ఆస్తిపరులు కావచ్చు, మీరు 30 కోట్లకు ఆస్తిపరులు కావచ్చు. మనం కోటీశ్వరులం అంటే మన కంట్రోల్లో ఒక పవర్ ఉంది. ఆ పవర్ పేరు డబ్బు. అవునా? మీ ఇంట్లో 10 మంది పిల్లలు ఉండొచ్చు, ఈయన ఇంట్లో 5 పిల్లలు ఉండొచ్చు, ఆయన ఇంట్లో 9 మంది పిల్లలు ఉంచు, ఇంకో ఇంట్లో 16 మంది పిల్లలు ఉంచు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పిల్లలను ప్రసాదించారు. అందరూ మాషాల్లాహ్ శక్తి సంపన్నులైనటువంటి, దేహదారుఢ్యం కలిగినటువంటి, ఏదన్నా చేయాలనుకుంటే ఆ పూటకు చేయాలి అని కమిట్ అయిపోయి చేసేసే లెవెల్లో ఉన్నవాళ్ళు. అది కూడా ఒక పవరే కదా, అవునా? రైటా? అదేవిధంగా ఇంకోటి చేతిలో పవర్ ఉండొచ్చు, నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్, విజ్ఞానం, శక్తి. అవునా? మీ శక్తి మీకుంది. దానికంటూ కంట్రోల్ ఉందా మీద లేదా? మీ దొడ్లో నుంచి నేను ఏదన్నా ఒక చిన్న అరటి మొక్క తీసుకెళ్ళగలనా? తీసుకెళ్తే క్షేమంగా ఉంటానా? ఎందుకని చెప్పండి? మీరు కోటీశ్వరులు కదా, ఓ అరటి మొక్క పట్టుకెళ్ళినారా, దానికోసం ఏంటి అని అంటారా ఎప్పుడన్నా? అది ఏ ఐడియాతో వచ్చి తీసుకెళ్తారా? ఏమనుకుంటాడు మమ్మల్ని అనుకుంటాడే కానీ ఆ ఒక మొక్క పోతే ఏమవుతుందో అంటాడా? ఎందుకన్నాడు? తన పవర్ కంటూ అతనికి ఒక హద్దు ఉంది కదా, ఆ హద్దును కంట్రోల్ చేస్తున్నాడా లేదా? అవునా? మరి అటువంటి
ఒక 100 కోట్లు ఉన్నవాడే ఇలా అనుకుంటుంటే, లేకపోతే 1000 కోట్లు ఉన్నవాడే అనుకుంటుంటే, అటువంటి కోట్లాది కోట్లు కలిగిన వాళ్ళందరినీ పుట్టించిన ఆయన దగ్గర శక్తి గురించి మీరు ఆలోచించినప్పుడు ఆయన ఏ విధంగా డీల్ చేయాలి? అందుకని ఈ ప్రపంచంలో మీకు ఇచ్చినటువంటి నేచురల్ అంటే ప్రకృతిపరమైనటువంటి హక్కులు ఏవైతే మీకు ఇవ్వడం జరిగిందో ఆ హక్కుల్లో ఆయన ప్రవేశం చేయడు. మీ పొలంలో నుంచి 2 కట్టలు తొండని ఎవరైనా కోసుకెళ్తుంటే ఎందుకులా తీసుకెళ్తామని తీసుకెళ్లేవాడు 4 దెబ్బలు మీరు కొట్టినా అడిగేవాడు లేడు. ఉంటాడు ఆవిడనా? ఎందుకు అడగడు? ఎందుకంటే ఆడుతా పర్మిషన్ లేకుండా ఆయన ఏరియాలో కాలు పెట్టాడు అంతే, అది చాలు అది కొట్టడానికి ఆయనకి. అవునా? మరి ఆయన పవర్ కదా, అది ఆయన శక్తి కదా, అది నేచురల్లీ ఆయన దగ్గరకు వచ్చిందే కదా, అల్లా ప్రసాదించేది కదా. మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావని వెంటనే అల్లా అడుగుతున్నాడా? అడగలేరు. అటువంటి పవర్స్ చూపించి ప్రపంచంలో కారుణ్యం ఏంటో, తోటి వాళ్ళ పట్ల ప్రేమ ఏంటో, ఓన్లీ మనం కూడా వాళ్ళకి ధనం చేద్దాం, వాళ్ళకు కూడా హక్కులు ఇందుని గమనించి వాళ్ళకు కూడా సేవలు చేద్దామనే వస్త్రం లేని వాళ్ళు ఎంతో మంది గడిచారు. వాళ్ళు ఈ ప్రపంచంలో అల్లా ఏమీ అడగల. వాటంటే వాళ్ళందరూ ఏ యాంగిల్లో ధనవంతుడు కానీ, బలశాలి కానీ, పవర్ఫుల్ పర్సన్ కానీ ఉన్నాడో అతను అల్లా దర్బారులో రేపు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎక్కడుంటారు వాళ్ళు? అరఫా మైదానములో జనాలు ఇలా చేతులు ఎత్తుకుని అల్లా సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అల్లా మగ్ఫిర్లనా అరుస్తూ ఉంటారు. వీళ్ళందరూ అక్కడ నిలబడి ఉంటారు, చేతులు ఎత్తి నిలబడి ఉంటారు, లేకపోతే తల వంచుకుని నిలబడి ఉంటారు. ఐదర్ ద కేస్ ఇస్ దిస్ ఆర్ దట్. ఈ ప్రపంచంలో అల్లా మాత్రమే మాకున్నాడు, మాకెవరూ లేడు ఆయన కాకుండా అనుకుని ఉంటే అల్లా క్షమిస్తాడు, నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉండేవాడు ఆ రోజులు అరఫా మైదానంలో చేతులు నిలబడ్డ వాళ్ళ లెవెల్లో అతను నిలబడి ఉంటాడు అక్కడ చేతులు ఎత్తేసుకొని యా అల్లాహ్ అంటూ. ఓకే, తర్వాత నేనే అనుకున్న వాడైతే ఉంటాడో ఈ ప్రపంచంలో ఉన్న ఆస్తి ఐశ్వర్యం మరి అది అల్లాహకు ప్రసాదించినటువంటి ఏ వస్తువులను వాటిని తీసుకుని నేనే అని ఎవడే ఉంటాడో అక్కడ వాళ్ళందరూ తల వంచుకుని నిలబడి ఉంటారు. కరెక్షన్స్ ఛాన్స్ ఉండదు, ఎవరి ఫైల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. కొట్టివేతలు కానీ, క్యాన్సిలేషన్స్ కానీ, అప్డేట్లు చేయడం కానీ, రిప్లేస్ చేయడం కానీ, కట్ పేస్ట్ ఏముండదు అక్కడ. ఇక్కడ ఏం చేసుకెళ్ళామో అవి లెక్కలు ఉంటాయి అక్కడ. ఇక్రా కితాబక కఫా బినఫ్సికల్ యౌమ హసీబా. నువ్వు లెక్కలు చూసుకో, నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో, ఎక్కడికి పోతావు అనుకుంటున్నావో, నీకేం దొరుకుతుందో నీ లెక్క నువ్వు వేసుకో. క్రిందటిసారి కూడా ఈ విషయాన్ని కొంచెం లైట్గా టచ్ చేయడం జరిగింది. ప్రతి మనిషి నిద్రపోయే ముందు ఈ పని చేసుకుంటే, తన లెక్క చేసుకుంటే ఆ తర్వాత సమస్యలు ఉండవు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. అప్పుడు ఆ రోజున ఈ పెద్ద పెద్ద వాళ్ళు ఫిరోన్ కానీ, హామాన్ కానీ, ఈ సూపర్ పవర్ లెక్క లీడర్స్ అని కానీ, డబ్బు కోసం అటు నుంచి ఇటు పల్టీలు కొట్టేవాళ్ళు కానీ, అటు నుంచి ఇటు వచ్చేవాళ్ళు కానీ, ఏంటి తన సౌభాగ్యం కోసం ఎదుటివాడు నిండా మునుగుతూ ఉంటే చూసి ఊరుకున్నవాడు కానీ, ఒకరి సహాయం కోసం తనను అమ్ముకుని ఇంకోళ్ళ నీళ్ల మట్టం చేసిన వాళ్ళు కానీ, ఎన్నో రకాల వాళ్ళు ప్రపంచంలో ఉన్నారు. అవునా లేదా చెప్పండి? అవునా కాదా? ఉదాహరణలు కావాలా మీకు? ఉన్నారు ఎంతోమంది. వాళ్ళందరూ అక్కడ ఉంటారు. అప్పుడు అల్లా అంటున్నాడు లిమనిల్ ముల్కుల్ యౌమ్, అసలు పవర్ ఎవరి చేతిలో ఉంది ఇవాళ. లిమనిల్ ముల్కుల్ యౌమ్ మాలికి యౌమిద్దీన్ మీమ్ లామ్ కాఫ్. ముల్క్, మిల్క్, మాలిక్ అన్ని పదాలు ఒకటి. లిమన్ ఎవరికి? ఎవరు ఆన్సర్ చెప్పరు. హదీస్లో చెప్పి అల్లా గట్టిగా కేక వేస్తాడు, లిమనిల్ ముల్కుల్ యౌమ్, ఓ రాజులారా, మహారాజులారా, రారాజులారా, ఇంకా చక్రవర్తులారా, పేర్లుండే మొదటి టైటిల్స్, ఎక్కడున్నారా? ఎవరికి వాళ్ళ పవర్? మరి ఈ ప్రపంచంలో ఇచ్చింది ఆయనే కదా, అందుకని అడగల.
ఈ ప్రపంచంలో అవన్నీ ప్రసాదించింది ఎవరు? ఆయనే. అందుకని అడగల. ఇప్పుడు అడుగుతున్నాడు, లిమనిల్ ముల్కుల్, మీ పవర్స్ ఎక్కడికి పోయినాయి బాబా? మీరు కళ్ళతో భయపెట్టేవారు, లిమనిల్ ముల్కుల్. ఎవ్వరు సమాధానం చెప్పి ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం సైలెంట్ గా ఉంటుంది పరిస్థితి. అప్పుడు అల్లా అంటాడు, లిల్లాహిల్ వాహిదిల్ ఖహార్, ఒకే ఒక్క అల్లాహకు చెందుతుంది. ఆయన ప్రతిదాన్ని తన చెప్పు కింద పెట్టినట్టు నిలిపిపెట్టాడు. అతను కోరుకుంటే ఏదన్నా జరుగుతుంది. అల్లాహ్ గొప్పతనానికి విరుద్ధంగా ఏమి మనం చేయలేం. ఎందుకు ఈ మాట వచ్చిందంటే, ప్రకృతి సిద్ధంగా కొన్ని నియమాలకు లోబడి మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక వరాలు, అనేక శక్తులు, అనేక వస్తువులు ప్రసాదించి ఉన్నాడు. ఈ ప్రసాదితమైన వస్తువుల్లో ఒక ముఖ్యమైన మాట అల్లా యాడ్ చేసి ఏం చెప్పాడంటే, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్. ఈ శక్తులు అల్లా కోరుకున్న పద్ధతిలో మానవాళికి, సహజాతి వాళ్ళకి, అదేవిధంగా వాటితో పాటు బతుకుతున్న తోటి జీవరాశులకి ఆ లబ్ధి పొందాలి, చేరాలి, ఆ లబ్ధి చేరాలి. వమా ఖలక్తుల్ ఇన్స వల్ జిన్న ఇల్లా లియాబుదూన్ అనే పదానికి తర్జుమా మన వాళ్ళు చేస్తున్న తర్జుమా మీకు తెలుసు. ఏమని? నేను మానవుల్ని, జిన్నులని పుట్టించలేదు, కానీ నా సేవ కోసం. मैंने इंसानों और जिन्नों को नहीं पैदा किया है मगर मेरी इबादत के लिए. मैंने इंसानों और जिन्नों को सिर्फ मेरी इबादत के लिए पैदा किया है. एक नॉर्मल सेंटेंस हमारे समझ में आने वाला. అక్కడైతే మానవుల్ని, జిన్నాతుల్ని నేను నా సేవ కోసం మాత్రమే పుట్టించాను. నిజమే. సేవ అంటే ఏంటి? దేవ ధ్యానం మాత్రమేనా? సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, అస్తగ్ఫిరుల్లా, హస్బీ అల్లా. నిజమే, ఇది మంచి మాట. నిజంగా ఇది కరెక్ట్ మాట. సుబ్హానల్లా అంటంలో ఏ తప్పు ఉంది? అల్లాహు అక్బర్ అంటంలో ఏ తప్పు ఉంది? ఇది ఎప్పుడు ఇంకో పెద్ద పని చేయాల్సి వచ్చినప్పుడు చేయకుండా మూలలో కూర్చుని చేయాల్సిన పని కాదు. అర్థమైందా? భోజనం సమయం అయింది, భోజనం చేయండి, అది నాకు కావాలి. మీలోంటి ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలి, అది నాకు కావాలి. ఎందుకంటే మీరు భోజనం కూడా చేయాలనే మీకోసం పొట్టొచ్చాను నేను. సమయానికి మీరు నిద్రపోవాలి, మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తున్నది నేనే. నిద్ర కన్వీనియంట్ గా ఉంటుందనే నేను రాత్రి నైట్ గా నేను పగులు వెలుతురు లేకుండా చేశాను, నేనే చేశాను. ఎంజాయ్ నైట్. నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేయను అంటే నేను యాక్సెప్ట్ చేయటంలా. కిందసారి ఒక హదీస్ చెప్పడం జరిగింది. 3 వ్యక్తులతో ఏం చెప్పారు? ఒక ఆయన, నేను ఎల్లప్పుడూ ఉపవాసం ఉంటాను, తిన్ను అన్నాడు. అన్నట్టుగా ఏమన్నారు మోసాసలం గారు? తప్పు. నేను నిద్రపోను, రాత్రుల్లో జాగారం చేస్తాను, దువా చేస్తాను అన్నాడు. కొత్తగా ఏమన్నారు? తప్పు, యాక్సెప్ట్ చేయను అన్నారు. నాకు అది కాదు కావాల్సింది. నువ్వు ఏ పని ఎప్పుడు చేయాలో, దేనికోసం నువ్వు ఉన్నావో ఆ పనులు చేసుకుంటూనే ఇంకో పనులు ఉన్నాయి, ఏమన్నా పూర్తి చేయాలి. నీపై 100 బాధ్యతలు పెట్టావు. ప్రతి బాధ్యత విలువైనది. నీకు తల్లిదండ్రులు ఉండి వారిని సేవ చేయాల్సి వచ్చేప్పుడు సేవ చేయకుండా నువ్వు పారిపోతే యాక్సెప్ట్ చేయను. నీకు భార్య బిడ్డలు ఉండి వారి ధర్మాన్ని నువ్వు పూర్తి చేయకుండా నేను వాడికి గాలి వదిలేస్తాను అంటే నేను యాక్సెప్ట్ చేయను. ఇబ్రాహిం అలైహిస్సలాం గారు ఆ రోజున ఇస్మాయిల్ మరియు హాజర్ వాళ్ళిద్దరిని తల్లి బిడ్డలు తీసుకొచ్చి అక్కడ వెళ్ళింది తన బాధ్యతను తప్పించుకోవడానికి కాదు. అవునా? మీకు తెలిసిందిగా. వెళ్ళేటప్పుడు గట్టిగా కాలు పట్టుకుంది. ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాడు ఆయన బాధలో. ఇది వదిలేసి వెళ్తున్నానే, ఆ బాధలో నోట్లోంచి మాట రావట్లేదు. అయినప్పటికీ ఆవిడ గట్టిగా కాలు పట్టుకుని అడిగింది, ఆ అమరక రబ్బుకయ్యా ఇబ్రాహీం, ఇబ్రాహీం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావే, అల్లా నీకు ఆదేశం అంటాడా? అవును. ఇంకో మాట మాట్లాడలేదు. ఈజన్ లా యూజ్ అయ్యేనా? అయితే ఆయన ఆదేశించి వదిలిపెట్టమంటే, ఆయన పెళ్లి చేసుకోమని చెప్పేది వదిలిపెట్టడానికి కాదు. పెళ్లి చేసుకోండి అని చెప్పింది భార్యా బిడ్డలు వదలడానికి కాదు.
కని వదిలేయడానికి కాదు, వాళ్ళని పెంచడానికి, బాధ్యతాపూర్వకంగా ఒక మనిషి సమాజంలో పనికొచ్చే మనిషి తయారు చేయడానికి, ఆ బాధ్యతను విస్మరించడానికి కాదు. ఇక్కడ ఇబ్రాహీంని వదలడానికి కారణం అక్కడ ఒక పెద్ద వేరే లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం నెరవేర్చడానికి ఇబ్రాహీం ద్వారా ఒక ఏం కోరుకోవడమే, ఒక సాక్రిఫైస్ కోరడం జరిగింది. ఇబ్రాహీం దానికి ఒప్పుకున్నాడు, వదిలాడు. ఆ సాక్రిఫైస్ వల్లే ఇబ్రాహీం సంతతి యొక్క ఆ ఏరియాలో సెటిల్ అయింది. పారాన్ పర్వతాల్లో ఆయన ఎదిగాడు. ఆయన అక్కడ ఆ కాబతుల్లాకు సంబంధించినటువంటి వస్తువులు ఉనికిలోకి వచ్చాయి. దాటి ఉనికిలోకి వచ్చే ముందు ఒక సమాజం, అక్కడ ఒక పని చేసే వాళ్ళు, ఒక టీం ఒకటి తయారు చేయడానికి అవసరం ఉంది. ఆ టీం ముందు తయారు చేశాం, ఆ తర్వాత పని తర్వాత మొదలు పెట్టాం. ఆ విషయం ఇబ్రాహీంకి తెలియదు, ఇస్మాయిల్కి తెలియదు. పని ఉనికి వచ్చేదాకా అది ఎవరికి తెలియదు. ఉనికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది. ఇది లక్ష్యం కోసం మనకు రావడం జరిగింది. అందుకని వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ప్రసాదించినటువంటి ప్రకృతి సిద్ధమైన వస్తువులు ఏమైనాయో ఆ ప్రకృతి సిద్ధమైన వస్తువులని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోరిక మేరకు ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి దాని వల్ల లబ్ధి పొందే లెవెల్లో దాన్ని మనం చేయాల్సిన అవసరం మనకుంది. అది పూర్తి చేయకపోతే మనం నా వరకు నేను పని పూర్తి చేయలేదు, టాస్క్ నాట్ అచీవ్డ్, ఇచ్చిన పని పూర్తి కాలేదు, ఇన్కంప్లీట్ అని వదులుకొని మనం అలా బాధతో చనిపోవడం తప్ప ఇంకేం మిగలలేదు. అందుకని ఇప్పుడు మనకు కావాల్సినది వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. ఆ ఇబాదత్, నా ఇబాదత్ చేయాలనే పదాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. మనం ఏ ఏ ఆదేశాలు, ఏ ఏ రూపంలో, ఏ ఏ సమయంలో, వయస్సు యొక్క ఏ పాయింట్లో వాటిని ఉనికిలోకి తీసుకురావాలో, వాటిని ఆచరణలోకి తీసుకురావాలో, వాటిని ఉపలబ్ధిలోకి తీసుకురావాలో ఆ బాధ్యత మనం తెలుసుకోవాలి. నిజంగా నాపై నా హక్కు ఉంది. పూటకు నేను తినాలి, పూటకు నిద్రపోవాలి, పూటకు పెళ్లి చేసుకోవాలి, పూటకు సంతానం కనాలి, పూటకు వాడిని జాగ్రత్త పరచాలి. నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు లేకుండా నేను రాలేదు, నాపై వాళ్ళ బాధ్యత కూడా ఉంది. నా తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళు కూడా నాతో నాన్నగారి తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టారు కాబట్టి రక్త సంబంధం ఉంది. ఈ రక్తపరంగా ఉండి నేను వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. ఎవడో అందులో ఒకటి బలహీనుడు కావచ్చు, ఒకడు ఎక్కువ శక్తివంతుడు కావచ్చు, అయినప్పుడు బలహీనుని చూసే బాధ్యత నాపై కూడా ఉంది. అది ఆడబిడ్డ కూతురు రూపంలో ఉండొచ్చు, మగ కొడుకు రూపంలో ఉండొచ్చు, లేకపోతే తమ్ముడు రూపంలో ఉండొచ్చు. ఈ జాగ్రత్త నేను చూసుకుంటూ ఉండాలి. అంతేకాదు, సమాజంలో నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఇటు పక్కన నాకు అనామకుడైన ఎవడో వ్యక్తి ఉంటాడు, ఇటు పక్కన తెలియ ఇంకో వ్యక్తి ఉంటాడు, వెనకాల మా బాబాయ్ ఉండొచ్చు తెలిసిన ఆయన, ముందు మా మామయ్య ఉండొచ్చు తెలిసిన ఆయన, కానీ తెలియని వాళ్ళు కూడా వాళ్ళు నాతో సమానములు. తెలుసు కదా, హదీస్ మీకు చెప్పారు కదా, నా ఇంటి పక్కన ఉన్నవాడు అతనికి సంబంధించిన హక్కులు ఉన్నాయి. ఒక వ్యక్తి నాన్ ముస్లిం, ఏ సంబంధం లేని నాన్ ముస్లిం అయితే అతను పోయి నా ఇంటి గోడ షేర్ చేసుకున్నాడు కాబట్టి ఒక హక్కు ఉంది ఆడికి. ఆ హక్కును అడ్డం పెట్టుకుని ఇంటి ముందు వేస్తున్న కచరా గురించి కానీ, లేకపోతే మనం పారేస్తున్న పిల్లలు పారేస్తున్న ఫ్రూట్ తొక్కలు కానీ, లేకపోతే కూరగాయల తొక్కలు కానీ, దానికి సంబంధించి పరిశుభ్రంగా నన్ను అడగగలడు. ఏమయ్యా మీ ఇంట్లో ఇలా చేస్తున్నారు కదా, వచ్చి మా ఇంట్లో పడుతున్నాను అడగగలడు. ఆయన అడుగుతాడా లేదా? మీరు కూడా అడుగుతారు కదా లేదా? అర్ధరాత్రి పూట కడుపు నొప్పి వచ్చింది మీ భార్యకి, వెంటనే అపసరం చేయడం కూడా ఎవరూ లేరు. మీరు పరిగెత్తుకెళ్ళి పక్కింటి వాళ్ళు ఎవరు అడగకుండానే వెంటనే తలుపు తట్టి కాస్త పిండి గారిని పంపించండి, మా ఆవిడ బాగా తీసుకొస్తారా లేదా? వాళ్ళు తీసే మీ ఆవిడని వెంటనే పంపిస్తారా లేదా? అప్పుడు ఏం అడుగుతారు మీరు? రంగు, వస్త్రధారణ, భాష అడుగుతారా? లేదు కదా. వెంటనే పరిగెత్తు ముందు చూడు ఏం కావాలో, అవునా కదా? ఇది వాళ్ళ ఒకరికి ఒక హక్కు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడు ఉంటే, తోటి ముస్లిం అయి, ఏ సంబంధం రక్త సంబంధం లేదు, తోటి ముస్లిం అయి ఉంటే అతను రెండు హక్కులు. అతను ముస్లిం కావడం వల్ల, పొరుగింటి వాడు కావడం వల్ల రెండు హక్కులు. అతనే తన రక్త సంబంధం ఉంటే బాబాయ్ కానీ, లేకపోతే బాబాయ్ కొడుకు కానీ, మామయ్య కానీ, మామయ్య కొడుకు కానీ, చెల్లి కానీ, అక్క కానీ, బంధువులు ఎవరు ఉంటే వాళ్ళకి మూడు హక్కులు ఉన్నాయి. వాళ్ళ పవర్ ఎక్కువ. మరి ఆ పవర్స్ ఉన్నప్పుడు వీటిని అన్ని ఉనికిలోకి వచ్చాయా లేదా చూసుకునే బాధ్యత ఎవరిపై ఉంది? ఈ వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్లో ఉండాలా లేదా? మీరు లెక్కేయండి, ఉండాలా లేదా? అలా ఉన్నప్పుడు వాళ్ళకి చెందాల్సిన వస్తువు నా ద్వారా చెందుతున్నాయా లేదా చూసుకునే బాధ్యత ఉందా లేదా? నేను ఇతను నాతో నాన్ ముస్లిం,
అతను నేను ఇస్లాం గురించి ఒక పదం చెప్పానా? చెప్పలేకపోతే నేను కనీసం ఒక పుస్తకం ఇచ్చి చదవండి అని చెప్పానా? అవునా కదా? చూసుకోండి బాధ్యత. అది నెరవేరకపోతే ఎందుకండి మనం? చెప్పండి. ఈ విషయం నేచురల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఆలోచించినప్పుడు మనపై వచ్చే కర్తవ్యాన్ని యాడ్ చేసి ఒక సక్సెస్ఫుల్ పాయింట్ ఆఫ్ వ్యూతో ఒక మెసేజ్ ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరుకుంటున్నాడో ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది అందరికీ చేరాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కారుణ్యం ప్రతి ఒక్కరికి దొరికేటట్టు చూడాలి. అతను ఈ ప్రపంచంలో ఉన్నాడు. అతనికి మీకు మళ్ళీ 50 సంవత్సరాలు 100 సంవత్సరాల జీవితం ఉంది. మనం తింటున్న అన్నమే అతను తింటున్నాడు. మనం తింటున్న గాలి, పీల్చుకుంటున్న గాలి అతనే పీలుస్తున్నాడు. మనం తాగుతున్న నీళ్ళు అతను తాగుతున్నాడు. కానీ ప్రతి పూట ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని తిడుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోప్పడుతున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నచ్చని పనులు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ విషయాలు ఏ వస్తువులతో అల్లాహ్ కోప్పడతాడో, ఏ వస్తువులు అల్లాహ్ నొచ్చుకుంటాడో అవి తెలియవు ఆయనకి. ఆయన చేస్తున్నాడు. మీకు తెలుసు కదా అల్లాహ్ ఎవరో మీకు తెలుసు కదా. అల్లాహ్ ఏం కోరుకుంటున్నాడో మీకు తెలుసు కదా. ఏ వస్తువులు ఆయన నచ్చుతాయి అని తెలుసు కదా. కనీసం ఆ వస్తువులు ఆయన తెలియదుగా. అరే బాబు నువ్వు చేస్తున్న ఈ పనులు దేవులు కోపం వస్తాయి అని చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు మరి ఎందుకు చెప్పండి? మన బాధ్యత ఎక్కడ? మనం గమనించాలా లేదా? ఎందుకంటే ఈ ఏదైతే వస్తువులు అల్లాహ్ మనకు ప్రసాదించాడో, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్, లియాబుదూన్లో 5 పూటలు నమాజ్ చేయాలి తప్పనిసరిగా. గుడ్, నో అబ్జెక్షన్. 2.5 జకాత్ చెల్లిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం అంటే డన్, మంచి పని చేశావు. రమదాన్ రాగానే ఉపవాసం పాటిస్తున్నాను నేను, వెల్ డన్, గుడ్, మంచి పని చేశావు. ఈ 3 సెక్షన్స్ బాక్సులు కరెక్టే ఉన్నాయి. కానీ ఇంకా వేరే బోల్డ్ బాక్సులు ఖాళీ ఉన్నాయే. అవునా కదా? ఈ బాక్సులను కూడా మనం చూడాలిగా. ఎన్ని బాక్సులు ఖాళీ పెట్టుకెళ్తాం చెప్పండి? ఎన్ని బాక్సులు? 100 బాక్సులు మనకి ఇచ్చినప్పుడు ఒట్టి 3 బాక్సులు నింపుగలుగుతున్నామంటే మరి ఎంత బలహీనం అని చెప్పండి. ఒక రోజున బై ఛాన్స్ అమీర్ గారు మనం పిలిచేసి ఖజానాలోకి వెళ్ళి నీకేం కావాలో తీసుకెళ్ళరా అంటే ముందు ఖతరీ పాస్పోర్ట్ కావాలి, దొరికింది చాలా పరిగెత్తి తీసుకుంటాడు. ఖతరీ పాస్పోర్ట్ నేనేం చేసుకుంటాడు? నాకు కోట్లాది ఐశ్వర్యాలు ఇక్కడ డైమండ్స్ అయ్యి ఉన్నాయి, పెట్టెడు మూసినంత పెట్టెడు అటు అమ్ముకుని డబ్బులు తీసుకుంటాను. ఏ దేశం కావాలంటే ఆ దేశంలో పారిపోతాడు. ఒకడికి పాస్పోర్ట్ కావాలి, ఒకరికి డబ్బు కావాలి. అవునా కదా? ఒకడికి ఇక్కడ ఇల్లు దొరుకుతుందేమో చూసుకుని స్మార్ట్ వీసా కోసం పనికి వచ్చే కార్డు ఏదైనా దొరికితే పట్టుకెళ్తాడు. వాడు ఆలోచనకి అనుకోవడం. కానీ ఎవడు కూడా తన తీసుకెళ్ళినటువంటి సంచి ఖాళీ తీసుకున్నాడే. అవునా కదా? మ్యాక్సిమం తీసుకొస్తాడా లేదా? మరి ఉన్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్బార్కి వెళ్ళేటప్పుడు మన సంచి ఎందుకు ఖాళీగా ఉండాలి అనేది ప్రశ్న. అందులో కొన్ని బాక్సులు మాత్రమే ఫిల్ అయినాయి, మిగతా జేబులు ఫిల్లో కాకుండా మనం వెళ్తున్నాం అంటే మనం ఆలోచించలేదు ఆ సైడ్లో ఏ ఖాళీగా ఉన్నాయంటే అని అనుకునే పొద్దున అల్లాహ్ తఆలా ఏంటి మన పరిస్థితి? అయ్యో ఆ విషయం నాకు తెలియదే. ఎన్నిసార్లు చెప్తాం చెప్పండి? ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కారుణ్యం కాదా? మనం అన్ని పనులు చేయనప్పటికీ ఆయన మమ్మల్ని క్షమిస్తున్నాడు. అన్ని పనులు సంపూర్ణం చేయనప్పటికీ అలా మన అన్ని పనులు కావటం లేదు అనే ఒక పాయింట్ మన మైండ్ స్ట్రైక్ అవుతుందా లేదా? చెప్పండి మీరు నాకు. అవునా కదా? ఈ వ్యక్తికి అన్ని పనులు సరిగ్గా అవటం లేదు అనే ఆలోచన రాలేదు, చనిపోయాడు. ఈ వ్యక్తికి ఆలోచన వచ్చింది ఈ పనులు సరిగ్గా జరగడం లేదేనని. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశాడు అనేది నాకు కావాల్సింది. ప్రశ్న ఎవరిని అడుగుతాడు అల్లాహ్ తఆలా? ఏమీ తెలియకుండా అలాగే మట్టి తీసుకుంటూ అల్లాహ్ అక్బర్ సుబ్హానల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ అంటూ ఆ పూటకి నమాజ్కి వెళ్ళి అల్లాహ్ అక్బర్ అంటూ వెళ్ళిపోయిన వ్యక్తిని అల్లాహ్ అంతగా అడగడు. వాడు అజ్ఞాని. ఆ అజ్ఞానంలో పనికొచ్చే చిన్న పనికైతే వెళ్తుందో దాన్ని పట్టుకు ముందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఒక వ్యక్తి వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మాట్లాడు ఇస్లాం గురించి చెప్పండి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అంత అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్. ఓకే, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అష్హదు అన్న నేను చెప్తున్నా అన్నాడు. ఆ తర్వాత ఏంటి? 5 పూటలు సల్లి చేయన్నాడు. 5 పూటలు సల్లి చేస్తాను, రైట్. ఇంకేంటి? రమదాన్ వస్తే ఉపవాసం పాటించాలి ఆయన, అలాగే పాటిస్తాను, రైట్. ఇంకేంటి? 2.5 జకాత్ చెల్లించాలి ఆయన, అలాగే. ఇంకేంటి? వెళ్ళు, నేను వెళ్తున్నాను. మీరు చెప్పిన దాంట్లో 1 పైసా పెంచేది లేదు, 1 పైసా తగ్గించేది లేదు, మొత్తం 100% పూర్తి చేస్తాను. ఏం చెప్పారు ఆయనకి? ఆలోచించండి. మీరు చెప్పిన దానికి 1 పైసా నేను పెంచేది లేదు, 1 పైసా తుంచేది లేదు, 16 నాలుగు పూర్తి చేస్తాను.
అని వెనక్కి తిరిగాడు, వెళ్ళిపోతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన తర్వాత ఏం చెప్పారు? ఖద్ అఫ్లహ ఇజా సదక్, తన మాటపై అతను నిలబడి ఉంటే సక్సెస్ఫుల్. మార్క్ ఇచ్చేసాం ఆయన, ఫుల్ మార్క్స్. అందులో దావత్ గురించి, నాన్ ముస్లిం దావత్ గురించి ఉందా? హజ్ గురించి కూడా లేదు. హజ్ గురించి కూడా లేదు. తల్లిదండ్రుల బాధ్యత గురించి ఉందా? అది లేదు. అవునా? మరి తల్లిదండ్రులను పట్టించుకునేవాడిని స్వర్గానికి వెళ్తాడా, నరకానికి పోతాడా? కదా. మరి అందుకని తెలిసిన తరువాత దాని గురించి కూడా మనం ఆలోచిస్తేనే అది మనం బుద్ధిజీవులం అని చెప్పడానికి పనికొచ్చే మాట. అది బాధ్యతను మనం గుర్తించిన వాళ్ళని మోటాం. నిజంగా బాధ్యతను గుర్తించి ఒక అడుగు ముందు వేసినా మనం సక్సెస్ఫుల్ కాలేదు పూర్తి జీవితంలో, ఒక అడుగు ముందు వేసినా ఆ బాక్సును నింపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం, మన బాధ్యత వైపు అడుగు వేసిన వాళ్ళతో. అల్లా మనందరికి సద్బుద్ధి సాధించుగాక. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.